బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. వాట్సాప్ మీద వస్తుంది, ఫేస్బుక్ మీద వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది, ఇది వస్తుంది, ఇది ఇప్పుడు వస్తుంది. ఏం టైంకి నేను 10 అవుతుంది, రాత్రి 10 పక్కా వస్తుంది. ఇది వస్తుంది, ఇప్పుడు మనం యూట్యూబ్లో వస్తుంది, వస్తుంది తర్వాత ఫేస్బుక్లో వస్తుంది. యూట్యూబ్లో ఏం కొట్టాలను రికార్డ్ అయితే సార్. सिन्नू भाई, हाँ सिन्नू भाई,
సెకండ్ లైన్ వేస్తుంది, థర్డ్ లైన్ వేస్తుంది. అదే సమయంలో మళ్ళీ అది కూడా మేనేజ్ చేసుకుంటారు. ఆ టైం వల్ల ఏమున్నా కూడా ఈ తలకాయలు హ్యాపీ. రేపు 14వ తేదీ 4 కనీ విని ఎరగని రీతిలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహము, అదేవిధంగా సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 4 ప్రారంభమవుతుంది. దీంట్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ లేదు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎన్నో దశాబ్దాలుగా మరి వాళ్ళు చేసినటువంటి త్యాగాలని గుర్తు చేసుకునే విధంగా వారి విగ్రహాలను పెట్టాలని మా జాజోల శ్రీనివాస్ గారు కూడా ఎన్నో సందర్భాలు ధర్నాలు చేయడం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అందరినీ చైతన్యవంతం చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వారు కూడా ఎప్పుడు ఉద్యమించడం జరిగింది. మరి వారందరి ఆశయాలకు అనుగుణంగా రేపు మరి విగ్రహావిష్కరణ జరగబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి అందరూ ఆహ్వానితులే. ఎందుకంటే విద్య అనేది మనకు అందరికీ అవసరం. ఉద్యోగం ఉన్నా లేకపోయినా విద్య ఉంటే అన్నీ వచ్చేస్తాయి అనేది సావిత్రిబాయి పూలే గారు. ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలని, ఇంట్లో ఒక ఆడబిడ్డ చదువుకుంటే ఆ ఇల్లు సుఖంగా ఉంటుందని, సుఖంగా ఆ ఇల్లు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అనేది ఆలోచనతో మొట్టమొదటి మహిళ, భారతదేశంలో మొట్టమొదటి మహిళా విద్య, మరి అదేవిధంగా ఒక విద్యావేత్తగా ఒక టీచర్గా పనిచేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మరి వారి యొక్క విగ్రహాలు ఈరోజు మనం ఇక్కడ పెట్టుకోవడం, ఆవిష్కరించుకోవడం అనేది మా అందరికీ సంతోషం. ప్రత్యేకంగా మా ఖైరతాబాద్ నియోజకవర్గంలో హైదరాబాద్ నగర నడిబొడ్డున మరి ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మరి చాలా సంతోషంగా ఉంది. అందుకని ఏర్పాట్ల విషయంలో అందరం కూడా సమిష్టిగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ అంతా కూడా డెకరేషన్ చేస్తూ ఉన్నాం. అందరికి తెలియాలి, కేవలం ఇక్కడే కాకుండా హైదరాబాద్ నలుమూలలా ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం, అదేవిధంగా సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతున్నాయని చెప్పేసి సమాచారం అందరికి అందాలని, ప్రతి విద్యావంతుడు రావాలని, ప్రతి విద్యావేత్త రావాలని ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. మరి దీనికి సహకరిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి, మా జాజోల శ్రీనివాస్ గారికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. దేశంలో అంటే డిఫరెంట్గా ప్లేస్లో కూడా విగ్రహాలు పెట్టారు కదా, ఇక్కడ కూడా డిఫరెంట్గా ఆవిష్కరణ చేయబోతున్నారు. ఓవరాల్గా దేశం మొత్తానికి కావచ్చు, బీసీలు కావచ్చు, ఒక మెసేజ్ పరంగా ఏమి ఇవ్వబోతున్నారు? ఇది ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కానీ, లేకుంటే వాళ్ళు అప్పుడే అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే ఈయన గురువు కాబట్టి ఆయననే స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించారు. ఎందుకు పూలే గారిని, సావిత్రిబాయి గారిని వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగం రచించి వాళ్ళు రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించారు. అలాగా మనం ఇలా పెద్దల్ని మనము మన రాబోయేటువంటి తరాలు మరవకూడదు. వాళ్ళు చేసినటువంటి త్యాగాలను గుర్తించే విధంగా అది ఒక భారతదేశం అంతా కూడా మనము విస్తరించే విధంగా ఈ ప్రచారం జరగాలి. జరిగినప్పుడే వారు చేసినటువంటి త్యాగాలు సార్థకమైతే అనేది, వారి త్యాగాలకు సరైనటువంటి మనము నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం అనేది నా ఆలోచన. ఆవిష్కరణతో పాటు సభ సక్సెస్తో పాటు ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రకటన చేస్తారేమోనని ప్రత్యేకమైనటువంటి సందేశం ఇస్తాడని మేము కూడా అనుకుంటున్నాము. మేము కూడా ఆ సందర్భంలో 2 డిమాండ్లు పెడతాము. మరి ముఖ్యమంత్రి గారు స్పందిస్తాడని ఆశిస్తున్నాను. తప్పకుండా మన బీసీ సబ్ ప్లాన్ విషయంలో కానీ అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి సంఘటనలు, కాంట్రవర్సీ కాకుండా మన ముఖ్యమంత్రి గారికి వినతపూర్వకంగా మా ఇక్కడ ఉన్నటువంటి అందరి యొక్క ఆలోచనని వారి దృష్టికి తీసుకెళ్ళి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తాడని అనుకుంటున్నాను. పెద్ద ఎత్తున చేస్తున్నారు కాబట్టి సభా కార్యక్రమాలు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఏమేం చేస్తాం? అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మన జ్యోతిబా పూలేకు నాటకాల విషయాలు కానీ, అదే సాంగ్స్ కానీ అవన్నీ కూడా మేము ప్రదర్శించడం జరుగుతుంది. అవన్నీ కార్యక్రమాలు సీఎం గారు వచ్చే ముందు మనం అన్ని ఆ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటే వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళ చరిత్రని కళ్ళకు అందే విధంగా కట్టే విధంగా ఇక్కడ ప్రదర్శన జరుగుతుంది. ఎంతమంది రావచ్చు?
మేము యాక్చువల్లీ ప్లాన్ చేసుకుంది ఓ 15-20 వేలకే. కానీ ఈ స్పందన చూస్తే మాకు ఏర్పాటు ఎట్లా మాకు బస్సులు పెడతారా అది పెడతారా అని చెప్పి ఇప్పటికే నాకు చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి. నేను ఆ ఫోనే బంద్ చేసుకుని ఇవ్వాలి. ఎందుకంటే ఎంతమందికి ఫోన్లు ఎక్కడెక్కడ ఇవ్వాలి బస్సులు. నేను అన్న మీరే ఏర్పాటు చేసుకోండి, వాళ్ళే మనకు స్ఫూర్తి కాబట్టి మీరు స్పాంటేనియస్గా రావాలని చెప్పినాం. ఇది ఒక హిస్టారికల్ మీటింగ్ కాబోతుంది హైదరాబాద్ సిటీలో. తప్పకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి దీన్ని విజయవంతం చేయాలి. ఈ సభ ముఖ్యమంత్రి సచివాలయం టీవీలో లైవ్ పెడతాయి.